బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకున్న నిఖిల్ చాలా సెన్సిటివ్. చిన్న చిన్న విషయాలకే ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకుంటాడు. హౌస్లో అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ముఖ్యంగా మొదట్లో సోనియాతో, తర్వాత యస్మితో ఎక్కువగా క్లోజ్ అయ్యాడు. కానీ ఒకానొక సందర్భంలో తాను సింగిల్ కాదంటూ లవ్ స్టోరీ బయటపెట్టాడు. సీరియల్ నటి కావ్యతో ప్రేమలో ఉన్న విషయాన్ని ఆమె పేరు చెప్పకుండా వెల్లడించాడు నిఖిల్. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు తనే నా భార్య అని తెలిసిపోయింది. నా అన్ని బ్రేకప్లు ఆమె మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు 6 ఏళ్ళు. మేము విడిపోయామా అంటే నేనైతే ఆ ఎమోషనల్ బంధం నుంచి బయటకు రాలేదు. భవిష్యత్తులో తనతోనే కలిసి ఉంటా. తానే నా భార్య అని ఫిక్స్ అయిపోయా. సో అయిపోగానే తన దగ్గరికి వెళ్ళిపోతా. ఆమె కోపడుతుందని తెలుసు, అయినా వెళ్తా. తిడితే పడతా, కొడితే కొట్టించుకుంటా, పిచ్చి లేస్తే లేపుకెళ్ళిపోతా. సో అయిపోగానే నీ ముందు నిలబడతా అంటూ కావ్యపై ఉన్న ప్రేమను చెప్తూ ఏడ్చేశాడు నిఖిల్. తాజాగా బిగ్ బాస్ బజ్లో అడుగుపెట్టిన నిఖిల్ యాంకర్ అర్జున్ అంబాటి అదే ప్రశ్న అడిగాడు. ట్రోఫీ గెలవగానే డైరెక్ట్గా తన దగ్గరికే వెళ్తానన్నావు, మరి వెళ్తావని ప్రశ్నించాడు. అందుకు నిఖిల్ బయటికి వెళ్ళగానే తెలియదు కదా పరిస్థితి అని చెప్పాడు. అప్పుడేమో వెంటనే వెళ్తానని, ఇప్పుడు పరిస్థితులు చూసి చెప్తానంటున్నావు. నెటిజన్లు షాక్ అవుతారు. అయితే ఆలస్యమైన నిఖిల్ కావ్య దగ్గరికి వెళ్ళి తన ప్రేమను వ్యక్తపరుస్తాడో లేదో చూడాలి. నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే మాత్రం కావ్య నిఖిల్ కలవాలనే కోరుకుంటున్నారు. కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి వాళ్ళ బ్రేకప్ గల కారణాలు కూడా ఎవరు ఇప్పటి వరకు చెప్పలేదు.